ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా, వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా, వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతని ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగును అని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరిగాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీలను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరినీ లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడి అని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివి అని వారిని అడుగగా, వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పగా, వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకునెను, వాడును సంతానము లేక చనిపోయెను. అటువలనే 3వవాడును చనిపోయెను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకునరు, పెండ్లికియబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారు అని వారితో చెప్పెను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చరని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను.
అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయూ అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగును అని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగంబ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను అని చెప్పెను. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్లేలాటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడుము అని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పెను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండియుండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమున ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుము అని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకునుడి. అనేకులు నా పెరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభలకప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పినెడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు,
ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో. గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి అనెను.